చంద్రబాబు చెప్పే అబద్ధాలు రుచినిస్తాయి, కానీ దీర్ఘకాలిక చేదునిస్తాయి. జగన్ నిజాలు చేదునిస్తాయి, కానీ దీర్ఘకాలిక మంచినిస్తాయి. ఎందుకంటే మనిషికి నిజాన్ని అర్థం చేసుకొని ఆ నిజాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండదు. ఒకసారి ఆ నిజాన్ని అంగీకరించి చూడండి, అందరి జీవితాలు బాగుంటాయి. ఒక తండ్రిగా రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా ఉన్న డబ్బులతోనే అన్నీ ఉన్న పెద్ద నగరాలలో డెవలప్ చేస్తూ ప్రజలకు మంచి చేస్తూ పరిపాలన చేయాలన్నదే జగన్ ఆలోచన. ఇది నిజం. కానీ అన్నీ ఉన్న పెద్ద నగరాలను గాలికి వదిలేసి ఏమీ లేని దగ్గర 2 లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం చంద్రబాబు ఆలోచన. ఇప్పటి లెక్క 2 లక్షల కోట్లు. అది అయ్యేసరికి ఏ 30 లక్షల కోట్లు అయినా ఆశ్చర్యం లేదు. ఇవి 2 నిజాలు. జగన్ చెప్పే నిజాలు కొంచెం చేదుగా ఉన్నా అవి నిజాలు కాబట్టి అర్థం చేసుకుంటే రాష్ట్రం, ప్రజలు బాగుపడతారు.